విద్య, వైద్యం, పర్యావరణం, జీవనోపాధి రంగాల్లో యూత్ ఫర్ సేవ పనిచేస్తుందని యూత్ ఫర్ సేవ తెలుగు రీజియన్ కోఆర్డినేటర్ సునీల్ తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ నేర్చుకున్న మహిళలకు శుక్రవారం కుట్టు మిషన్లను, ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలోని 17 రాష్ట్రాలలో యూత్ ఫర్ సేవ పనిచేస్తుందని, విద్యాశాఖ, పోలీస్ శాఖలతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నల్లగొండ పట్టణ పరిసర గ్రామాలతో పాటు పట్టణంలోని బస్తీల నుండి 30 మంది మహిళలను ఎంపిక చేసి 3 నెలల పాటు శిక్షణ ఇచ్చామని, ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 27 మంది మహిళలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేశామని తెలిపారు. మరో 30 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామని, వారికి త్వరలో కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవ అడ్వైజరీ బోర్డు మెంబర్ వెంకట్రెడ్డి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, లక్ష్మి, ట్రైనర్ నాగమణి, యూత్ ఫర్ సేవ సభ్యులు సాయి, స్వామి, సైదులు, తిరుపతి, జానయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. యూత్ ఫర్ సేవ 4 సెక్టర్లో పనిచేస్తుంది: ఎడ్యుకేషన్, హెల్త్, ఎన్విరాన్మెంట్ అండ్ లైవ్లీహుడ్. దానికి సంబంధించి మనము 17 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము. లైవ్లీహుడ్ సంబంధించి మనము హైదరాబాద్లో చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. కానీ మనకి సర్వీస్ నౌ అనే ఒక కంపెనీ మేము సిటీలో కాదు విలేజ్లో కూడా చేస్తాము అని చెప్తే మనం ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది 4 నెలల క్రితము. 4 నెలలు కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ 30 మంది కంప్లీట్ చేసుకున్నారు. దీనికి సర్వీస్ నౌ అనే కంపెనీ వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తూ వాళ్ళు ఒట్టి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఇంట్లో ఉపాధి కోసం మళ్ళీ మిషన్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మిషన్ కూడా డొనేట్ చేస్తున్నారు. సో ఆ కార్యక్రమమే ఈరోజు నల్గొండలో మనం జరుపుకుంటున్నాము. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ యూత్ ఫర్ సేవ నల్గొండలో యూత్ ఫర్ సేవ కార్యక్రమం స్టార్ట్ చేశాక ఇక్కడ మెషిన్స్ ఈరోజు 30 మంది బ్యాచ్, లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. 30 మంది కూడా చక్కటి స్కిల్స్ నేర్చుకొని ఈరోజు అందులో 27 మందికి మిషన్స్ ఉచితంగా ఇస్తున్నారు వీళ్ళు. అంటే ఒక మహిళ ఈ మిషన్ తీసుకొని హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకుని అనేక రకాల బ్లౌజెస్, ఇప్పుడు ఒక ఫ్యాషనబుల్ చీర 1000 రూపీస్ పెట్టి కొనుక్కుంటే 5000 రూపాయల బ్లౌజ్ కొనుక్కుంటున్నారు. అంటే రకరకాల నైపుణ్యాలతో కుట్టిన బ్లౌజెస్ వాళ్ళు అమ్మడం ద్వారా, అనేక రకాల సూయింగ్ డ్రెస్సెస్ కుట్టడం ద్వారా, పిల్లల డ్రెస్సెస్ కుట్టడం ద్వారా, ఫ్యాషనబుల్ టెక్నాలజీ ద్వారా, అలాగే ఫ్యాబ్రిక్ ప్రింట్ ద్వారా, మగ్గం వర్క్స్ ద్వారా అనేక వర్క్స్ నేర్చుకొని యూత్ ఫర్ సేవ ద్వారా 30 మంది మహిళలు ఉమెన్ ఎంపవర్మెంట్కి నిదర్శనంగా నిలుస్తున్నారు. దిస్ ఈస్ ద వెరీ గ్రేట్ థింగ్. యూత్ ఫర్ సేవ వాళ్ళు అనేక మొబైల్ ల్యాబ్స్ నడుపుతున్నారు. వాళ్ళు అన్ని విద్యా సంస్థలకు కూడా మొబైల్ ల్యాబ్స్ని తీసుకొని వచ్చి ప్రాక్టికల్స్ చేయించడానికి వాళ్ళే మన దగ్గరికి వచ్చి మన పిల్లలకి ప్రాక్టికల్స్ చేయించి ప్రాక్టికల్స్ పట్ల ఉండే భయాన్ని, ప్రాక్టికల్స్ పట్ల ఉండే ఒరిజినల్ స్టైల్ని వాళ్ళు నేర్పించడంలో సఫలీకృతులు అవుతున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నేను కూడా ఇందులో భాగస్వామిని అయినందుకు యాజ్ ఏ టైలర్గా నాకు కూడా టైలరింగ్ వచ్చు, ప్యాంట్ షర్ట్ కూడా వచ్చు. నాకు ఇట్లాంటి చక్కటి ప్రోగ్రామ్ని నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ నాకు యూత్ ఫర్ సేవ నుంచి ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన నాకు యూత్ ఫర్ సేవ వాళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు. నేను ఇక్కడ 30 మెంబర్స్కి 4 మంత్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను. 4 మంత్స్లో వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు. నాకు కూడా చాలా సపోర్టివ్గా నిలబడ్డారు. అంటే ఏం చెప్పినా తొందరగా అర్థం చేసుకోవడము, కుట్టడము, అందులో చాలా స్కిల్స్ నేర్చుకున్నారు వాళ్ళు. ఇంకా బాగా కుట్టి మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక బ్యాచ్ అయిపోయింది, ఇంకో బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. ఆ బ్యాచ్కి ఇంకో 1.5 మంత్ అయింది. ఇంకో 2 మంత్స్లో వాళ్ళది కూడా అయిపోతుంది. సో అందరూ బాగా నేర్చుకొని మంచి పేరు తీసుకురావాలి. యూత్ ఫర్ సేవ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. విమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఇంతమంది మహిళలకి, దాదాపు 30 మంది మహిళలకు ఒక బ్యాచ్లో 4 మంత్స్ నుంచి కూడా ట్రైనింగ్ ఇచ్చినారు. ఇచ్చి వాళ్ళందరికీ ఈరోజు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అయినటువంటి యూత్ ఫర్ సేవ ద్వారానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇంకొక బ్యాచ్ని సిద్ధంగా మళ్ళీ తయారు చేసినారు. మళ్ళీ ఒక 30 మందిని కంటిన్యూస్గా నడిపిస్తున్నారు. అంటే ఈ ఒక సెంటర్, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నిరంతరాయంగా నడిపించడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అలాగే మేడం గారు చెప్పినట్లు అనేక రకాల ప్రోగ్రాములు చేస్తున్నారు. వాళ్ళు చిగురు అనే సంస్థ ద్వారా కానివ్వండి, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాల విద్యార్థులకి ఎక్స్ట్రా కరికులర్, కో కరికులర్ యాక్టివిటీస్లలో మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి సమగ్రాభివృద్ధికి, విద్యార్థులకు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే ల్యాబ్ ఆన్ వీల్స్ అని నిర్వహించి మరి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించే విషయాలు కృషి చేస్తున్నారు. ఇంకా అనేక కృషి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళు యూత్ ఫర్ సేవ నిలబడి మరి అభ్యాసకుల్ని ఏర్పాటు చేసి, ట్యూషన్ పాయింట్స్ ఏర్పాటు చేసి అనేక కేంద్రాల్లో పిల్లలకి సాయంకాలం పూట ట్యూషన్స్ కూడా 20-30 పాయింట్స్ ఏర్పాటు చేసి ట్యూటర్స్ని అరేంజ్ చేసుకొని స్వచ్ఛందంగా సేవ చేస్తూ ట్యూషన్ పాయింట్స్ కూడా నిర్వహిస్తున్నారు అభ్యాసకులనే.